ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. మనం ప్రశ్నోత్తరి విచారించుకుంటున్నాం. అందులో 2వ శ్లోకంలో ఉన్నాం. బద్ధో హి కో యో విషయోనురక్తః కో వా విముక్తో విషయే విరక్తః కో వాస్తి ఘోరో నరకః స్వదేహః తృష్ణాక్షయః స్వర్గపదం కిమస్తి. ఎందుకు లేదు? ఉంది కదా, బద్ధో. ఎందుకు లేదు? అదే దాంట్లో లేనట్లుగా ఉంది. ఉంది బద్ధో. సరే, కొంచెం అట్లా ఇట్లా ఉంటుంది. విషయానురక్త కూడా కరెక్టే, విషయోనురక్త కూడా కరెక్టే. ఇప్పుడు మనము బద్ధులంటే ఎవరుంటే విషయాసక్తులు బద్ధులు అని తెలుసుకున్నాం. తర్వాత విముక్తులంటే ఎవరు అనంటే విషయముల యందు ఆసక్తి లేని వాళ్ళు విముక్తులు. విషయముల యందు ఆసక్తి లేదు, విషయములు ఉంటాయి,
విషయములుంటాయి, నేను ఉంటాను, ఆసక్తి మాత్రం ఉండదు. విషయాలు తెలుస్తుంటాయి, విషయాల్లో ఉంటాం, కానీ విషయముల యందు ఆసక్తి ఉండదు. ఇది రావాలంటే ముందు కర్మయోగము తెలియాలి. కర్మయోగము తెలిస్తే తర్వాత కర్మ సన్యాస యోగం తెలుస్తుంది. కర్మయోగము, కర్మ సన్యాస యోగం. ఈ కర్మ సన్యాస యోగం అనేది వస్తే ఇప్పుడు ఇక్కడ అది మనము విషయ అసంగులంగా ఉండగలుగుతాం. ఇప్పుడు కర్మయోగము, కర్మ సన్యాస యోగం వినిపిస్తుంది కదా. వినిపించకపోతే కొద్దిగా ముందుకు వేసుకోండి, పర్లేదు. కర్మ అంటే మనం చేసేదంతా కర్మయే. నువ్వేమన్నా చెయ్యి, దేవునికి పూజ చెయ్యి, స్నానం చెయ్యి, చెత్త ఊడ్చు, వంట పని చెయ్యి, ఉద్యోగం చెయ్యి, వ్యాపారం చెయ్యి, లేకుంటే మీ పనులు ఏవైనా ఉంటే ఆ పనులను కూడా చేయొచ్చు. చెప్పులు కుట్టుట, యజ్ఞము చేయుట, దానము చేయుట, తపస్సు చేయుట, ఇవన్నీ కూడా కర్మ. అయితే ఇది కర్మ బంధిస్తుంది, బంధములో నుండి లేకుండా ఉండుట రెండు జరుగుతాయి. కర్మ ఎట్లా చేస్తే బంధిస్తుంది, కర్మ ఎట్లా చేస్తే బంధించదు. ఇది ముందు తెలుసుకోవాలి. మొట్టమొదట కర్మ అనేటప్పటికి ఏం చేయాలంటే వీడు చేయాల్సినటువంటి కర్మలన్నీ ఉంటాయి చూడండి. ఈ కర్మలలో అన్ని కర్మలు వీడు చేసేదానికి చేస్తుంటాడు, అన్ని రకాల కర్మలు చేస్తూ ఉంటాడు, అన్ని రకాల కర్మలు చేస్తూ ఉంటాడు. సిగరెట్ తాగేది కూడా కర్మే, మందు తాగేది కూడా కర్మే. అయితే ఈ కర్మలు ఏమవుతాయంటే నేను చేస్తున్నాను అని చేస్తుంటాడు వీడు. నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే చేసినాడో అప్పుడేమవుతుందంటే ఆ విషయముతో ఇతను సంబంధపడతాడు. ఆ విషయంతో ఇతను సంబంధపడి ఆ కర్మలో నుంచి వచ్చేటువంటి ఫలితాలు ఉన్నాయే, ఆ కర్మలో నుంచి ఫలితాలు వస్తాయి కదా. అంటే లాభమో, నష్టమో, సుఖమో, దుఃఖమో ఏంటో వస్తాయి. అవి వచ్చినప్పుడు దానికి సంబంధించినట్లుగా తన మనస్సులో ఉద్వేగమో లేకపోతే దుఃఖమో కలుగుతుంది. సుఖం వచ్చిందని అనుకోండి, ఉద్వేగం కలుగుతుంది. ఉద్వేగం అని అంటే బాగా సంతోషపడిపోతాడు. ఒకవేళ నష్టం వచ్చిందని అనుకో, అక్కడ దుఃఖపడిపోతాడు. ఇతరులు ఎవరైనా తనని బాధించినారని అనుకో, అప్పుడు కూడా మనస్సు చాలా ఎక్కువ బాధపడిపోతుంది.
ఇలా జరుగుతూ ఉంది అనంటే మనము ఆ కర్మతో సంబంధపడి మనము కర్మ చేస్తున్నట్లు లెక్క. అప్పుడు ఆ కర్మ చేత మనము బంధింపబడినాము అని లెక్క. వాళ్ళెవరైనా కావచ్చు. ఇతర వ్యక్తులతో కూడా సంబంధాలు ఉన్నాయని ఉంటాయి. సంబంధాలు లేకుండా ఎట్లుంటాయి? మనిషి అనిన తర్వాత ఇతర వ్యక్తులతో సంబంధాలు ఉంటాయి. సంసారంలో అయితే కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, బంధువులు, వీళ్ళతో సంబంధాలు ఉంటాయి. అదే సంసారులు కాకుండా పోతే బ్రహ్మచారులు అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా ఇవన్నీ ఉంటాయి. తర్వాత గృహస్థుడు కాకుండా దాని తర్వాత వానప్రస్థుడైతే అతనికి సంబంధించినటువంటి కర్మలు, అతనికి సంబంధించిన బంధువులు ఉంటారు. సన్యాసులైతే కర్మలు ఉండవు. కర్మలంటే ఈ పూజ చేసే కర్మలు ఉండవు, కానీ విచారణ, తర్వాత తన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు, వీళ్ళతో సంబంధాలు ఉంటాయి. ఇవి ఏవైతే ఉన్నాయో వీటితో విచారణ చేయుట కూడా కర్మయే. విచారణ చేయుట కూడా కర్మయే. ఇప్పుడు దీనితో సంబంధపడిపోతే ఎవరైనా సరే మనస్సులో వికారమును చెందితే అతను కర్త అయినాడు. కర్త అనంటే దీనిని నేను చేసినాను అని అర్థం. కర్త అయినాడు అంటే అతను బంధింపబడినాడు అని అర్థం. నేను ఈ పని చేసినాను అని నోటితో అనకపోయినా, నోటితో అనలా, నేను ఈ పని చేసినాను అనలా, అప్పుడు నేను కర్త కాదు అని అనుకుంటాడు వీడు. అంతా ఈశ్వరుడు చేపించినాడు అని అన్నాడు. కానీ ఆ ఎదుటి నుంచి ఫలితాలు వస్తాయి చూడు, ఆ ఫలితాలు వచ్చినప్పుడు తను ఆ ఫలితాలకు లోబడిపోతే అప్పుడేమైపోతాడు? ఇతను భోక్త అయినాడు అని అర్థం. ఫలితాలకు లోబడిపోయాడుగా, ఆ ఫలితాలకు లోబడిపోయినాడు కాబట్టి ఏమైనాడు? ఇప్పుడు ఆ విషయములతో ఇతను సంబంధపడినాడు అని వీనంతట వీడే గుర్తించవచ్చు. కాబట్టి నేనిప్పుడు ఆ విషయాలతో సంబంధపడినానా, సంబంధపడలేదా? విషయం అర్థమవుతుందా? అర్థమవుతాను స్వామి. చూసుకోండి, బాగా చూసుకోండి. విషయాలతో సంబంధపడ్డా చెప్తాను, దాన్ని చెప్పుకుంటూ వస్తాను. ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు అనేది ఉంది. ఇప్పుడు వాటికి వస్తాను నేను. ఇంకా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఏ కర్మ చేసినా ఆ కర్మతో నువ్వేమైపోతున్నావు? ముడిపడుతున్నావు. ముడిపడి దానితో సంబంధపడిపోతున్నావు. సంబంధపడినావంటే బంధింపబడిపోయినావు, అంతే. ఈశ్వరుడు చేపించినాడు అని అన్నావు అనుకో, ఈశ్వరుడు చేపించినాడు నువ్వు అన్నావు అనుకో, వచ్చిన ఫలితము కూడా ఈశ్వరుడు ఇచ్చినాడు అని ఉండు. ఈశ్వరుడు ఇచ్చినాడు నువ్వు ఉండుటయే కాదు, నీ మనస్సులో ఈశ్వరుని పైన పడేసేయాలి. నాకు సంబంధం లేదు. దుఃఖం కూడా వస్తుంది, వచ్చినా అది ఈశ్వరుడు ఇచ్చాడు అంతే అని ఉండగలిగితే అది ఎప్పుడు ఏమవుతుందంటే అది ఈశ్వరుని పైన భారం వేసినట్లు అవుతుంది. దీంట్లో ఇప్పుడు అన్ని కర్మలు చేసి
అన్ని కర్మలు ఈశ్వరుడు నా చేత చేపించినాడు అని అన్నావు అని అనుకోండి, అట్లా కాదు. అయితే అట్లా కూడా అనవచ్చు, కానీ ఇది జ్ఞానులకు వర్తిస్తుంది. ఎందుకంటే అన్ని కర్మలు అతను చేసే కర్మలు, జ్ఞాని చేసే కర్మలు ఉన్నాయే, జ్ఞాని కర్మలు చెయ్యడు. ఒకవేళ జ్ఞాని చేత కర్మలు చేపించబడితే అవి ఈశ్వరుడు చేపించినాడు అని వస్తుంది అక్కడ. ఆ స్థాయిలో తీసుకోవాలి, కానీ ప్రాథమిక స్థాయిలోనే మనము ఇవన్నీ ఈశ్వరుడు చేపిస్తున్నాడు అని తీసుకున్నారని అనుకోండి, పరిపక్వత రాలేదు కాబట్టి తనేమవుతాడు, ఆ కర్మల చేత బంధింపబడిపోతాడు. ఇతను ఉద్ధరింపబడినానని భ్రమింపబడి ఇతను లోబడిపోతాడు. కాబట్టి ఏం చేయాలంటే తను చెయ్యవలసిన కర్మలు, సాధకుడుగా ఉండేటువంటి వాడు, అందరికీ కూడా వర్తిస్తాయి ఇవి, కానీ అందరూ వీటిని పట్టుకోరుగా. ఎవడు పట్టుకుంటే వాడికే ఇది సంబంధం. డాక్టర్ దగ్గరికి అందరూ పోరు, అదేవిధంగా శాస్త్రం దగ్గరికి అందరూ పోరు. శాస్త్రం దగ్గరికి పోయినోనికి వాడికి అదే. పెండ్లి అని అంటేనే దానికి ముహూర్తాలని అవన్నీ ఇవన్నీ అప్పుడు గుర్తొస్తారు పురోహితుల దగ్గరికి అప్పుడు పోతారు. అందుకని పురోహితులకి వీళ్ళందరూ గౌరవం ఇస్తూ ఉంటారు. మామూలుగా కూడా అతనితో పని లేకపోయినా మనకి ఏదో ఒక పని ఉంటుందని పురోహితునికి గౌరవం ఇచ్చేది అందుకు. అదేవిధంగానే ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే, మనం చేయాల్సినటువంటి కర్మలు అన్నీ మనం చేస్తూ ఉన్నామని అనుకోండి, మనం ఏమవుతామంటే మన మనసులో పరిపక్వత లేదు కాబట్టి ఆ విషయాల్లో బురదలో పడే విషయాలే ఎక్కువ ఉంటాయి మనం చేస్తూ ఉండేటివి సహజంగా. ఎందుకంటే మనం ఇంతవరకు ఫలాసక్తితో ముడిపడి ఉన్నాం. ఫలాసక్తితో ముడిపడి ఉండటానంటే ఎంతసేపు అయినా ఆ విషయాన్ని కర్మ చేయడం, ఆ కర్మ నుంచి నాకు ఏమొస్తుంది అనేటువంటి దృష్టితో మనం ఉన్నాం ఇంతవరకు. ఇప్పుడు సాధకుడు అనేటప్పటికి ఏమైందంటే, ఈ కర్మ నుంచి నేను బయటపడాలి అనే భావన వస్తే వాడు సాధకుడు. కర్మ నుంచి నేను ఇట్లా ఉంటాను, ఇదంతా కూడా ఏమి పెద్ద ఇది లేదు, అంతా ఈశ్వరుడు చేపిస్తున్నాడు అని అనుకుంటే పరిపక్వత లేదు. పరిపక్వత లేకుండా ఆ కర్మలో వాడు బంధింపబడిపోతాడు. కాబట్టి ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, ప్రాయశ్చిత్త కర్మ. తర్వాత కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు. కర్మలన్నీ కూడా 5 కేటగిరీలుగా మనం చెప్పవచ్చు. దానిలో నిత్యకర్మ అంటే నువ్వు చేసేటువంటి స్నానము, సంధ్యావందనం, జపం, పూజ, ఇవి నిత్యకర్మలు. దాంట్లో నీ జీవనయాత్ర జరిగేదాని కొరకు నువ్వు చేసేటువంటి కర్మ నిత్యకర్మ కిందికి వస్తుంది. జీవనయాత్ర జరిగేదానికి మాత్రమే దోషరహితంగా చేయాల్సి ఉంటుంది అది కూడా. తర్వాత నైమిత్తిక కర్మలు అన్నప్పుడు అమావాస్య రోజు, పౌర్ణమి రోజు పితృతర్పణాలు విడిచిపెట్టుట, తర్వాత దక్షిణాయనం, ఉత్తరాయణం, తర్వాత పుణ్య తిథులు వచ్చినప్పుడు అవి చేయవలసినటువంటి కార్యాలను చేయడం, అవి నైమిత్తిక కర్మలు. అంటే ఒక నిమిత్తమును అనుసరించి చేసేటువంటి కర్మలు. పితృశ్రాద్ధాలు చేయాల్సి ఉంటుంది, దాన్ని విడిచిపెట్టకూడదు. సన్యాసం స్వీకరించేటంత వరకు ఎవడైనా కానీ దాన్ని విడిచిపెట్టకూడదు. లేదు, నువ్వు బదరికి కాదు, కైలాసానికి పెట్టేసి వచ్చినా కూడా పెట్టాల్సిందే. ఎవడో చెప్తాడు, అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవడైనా చెప్పచ్చు, కానీ అట్లంతా చేసేదానికి లేదు.
నువ్వు బదరికి పోయినా గయకు పోయినా గయలో విడిచిపెడితే శ్రాద్ధాలను మళ్ళీ విడిచిపెట్టాల్సిన పని లేదనేటట్లుగా చెప్తారు. తప్పు. నువ్వు గయలో శ్రాద్ధాలు విడిచిపెట్టిన దాని వలన వాళ్ళు పుణ్యగతులను పొందుతారు అనేటువంటిది అక్కడ. సరే, ఎట్లన్నా కానీ నీ నైమిత్తిక కర్మలు చేసి తీరాలి. తర్వాత ప్రాయశ్చిత్త కర్మలు, ప్రాయశ్చిత్తానుసారంగా కర్మలు చేసుకోవాలి. ప్రాయశ్చిత్తానుసారం అంటే ఇప్పుడు నేను తెలుసో తెలియకో కర్మలు చేశాను, దాంట్లో దోషములను చేసినాను. ఆ దోషములు పోవుట కొరకు భగవద్భావనతో ఇప్పుడు నేను తీర్థయాత్రలు చేస్తాను. భగవద్భావనతో భగవంతుణ్ణి చూచుట కొరకు. భగవంతుణ్ణి చూచుటానంటే భగవత్ తత్వమును చూచుట. శ్రీరంగం పోయినాం, చూస్తే ఆహా భగవంతుని యొక్క వైభవం ఎట్లా ఉంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంత ఇదిగా ఉంది, ఎంతమంది భక్తులు వస్తున్నారు. ఇంతమంది భక్తులు వస్తున్నారంటే భగవద్భావన లేకపోతే వస్తారా? భగవద్భావనను చూచుట. తర్వాత కావేరీ నది ఉంటుంది, కావేరీ నదిలో స్నానం చేయుట. కావేరీ నది అన్నప్పుడు ఆ గంగామాత యొక్క స్వరూపము కావేరీ రూపంగా ప్రవహిస్తున్నది, చూడు ఎంత పరమ పవిత్రమైనదో అని అక్కడ స్నానం చేయుట. ఎంతమంది భక్తులు ఇక్కడ ఆ కావేరీ మాతలో స్నానం చేస్తున్నారు అని చూచుట. గంగానదికి వెళ్ళాడు, గంగానది ఆహా ఎంత పరమ పవిత్రమైనటువంటిది, సాక్షాత్ పరమేశ్వరుని యొక్క దివ్య చరణారవిందముల నుండి ఆవిర్భవించినటువంటిది అని ఆ పరమమాతను అంగీకరించి ఆ మాత యొక్క వైభవాన్ని స్మరించి ఆ మాతలో మునుగుట. చూడండి ఎట్లా ఉందో. తర్వాత ఎవరికైనా మనం దానం చేసినాం, సాక్షాత్ పరమేశ్వరుని యొక్క స్వరూపము అని చెప్పి ఆ పరమేశ్వర భావనతో దానం చేయుట. ఇక్కడ అహంకారాలన్నీ విడిచిపెడుతూ చేస్తాం. ఎవరికైనా దానం చేసినా కూడా అట్లాగే ఇస్తాం. తర్వాత తపస్సు చేస్తాం, ఏకాదశి వ్రతం కానీ, తర్వాత ఇంకేముంటుంది వ్రతములు, శ్రీరామనవమి సందర్భంగా చేసేటువంటి వ్రతం కానీ, కృష్ణాష్టమి సందర్భంగా, గణేష్ చతుర్థి సందర్భంగా, నవరాత్రుల సందర్భంగా చేసేటువంటి వ్రతములు ఏవైతే ఉన్నాయో ఆ వ్రతములను భగవద్భావనతో భగవతత్వాన్ని తెలుసుకునేదానికి చేయుట. ఏకాదశి వ్రతం అని అంటే ఏకాదశి రోజు ఒక పూట మాత్రమే అన్నం తింటానని అట్లా ఉండుట కాదు, లేదా ఒక పూట మాత్రమే నేను టిఫిన్ తింటానని ఉండటం కాదు. ఉపవాసం. ఉప అంటే సమీపమునందు, వాసమునంటే నివసించుట. భగవంతునికి దగ్గరగా నేను నివసించుట అంటే ఒక విగ్రహం పెట్టుకొని విగ్రహం ముందర కూర్చోవడం అని కాదు. భగవంతునికి సంబంధించినటువంటి గ్రంథములను పెట్టుకొని భక్తుల చరిత్రయో లేకుంటే ఆ భగవంతుడు చెప్పినటువంటి ఆ భావముల్లో ఉన్నటువంటి వాటిని చదివి అర్థం చేసుకుంటూ గడిపితే అది ఉపవాసం అవుతుంది. నువ్వు అట్లా కాకుండా నేను ఒక పూట తింటానని అనుకుని తింటే అది ఉపవాసం కాదు, అది అలా ఉండాలి. తర్వాత శ్రీరామనవమి వ్రతం కానీ, కృష్ణాష్టమి వ్రతం కానీ, గణేష్ చతుర్థి వ్రతం కానీ ఇవేవైతే ఉన్నాయో విగ్రహాలను పెట్టి అదేందో ఇప్పుడు అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టేశారు వీళ్ళు. ఈ అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టి ఆడేందో ఏదంతా చేస్తారు. ఇదంతా పిచ్చి చేష్టలు ఇవన్నీ. ఇట్లంతా కాదు, శాస్త్రం మనకు అలా చెప్పలేదు. అమ్మవారు అన్నప్పుడు దేవి భాగవతం లేకపోతే దేవి సప్తశతి తీసుకొని సప్తశతిలో మార్కండేయ మహర్షుల వారు ఏమి చెప్పినారు అనే విషయాలను తీసుకొని వాటిని గురించి అక్కడ విచారణ చేసుకుంటూ అమ్మవారి యొక్క గొప్ప వైభవాన్ని స్మరిస్తూ గడిపితే అది వ్రతం అవుతుంది. అంతేగాని అమ్మవారికి ఈరోజు ఈ వంటలు చేయాలి, ఈరోజు ఈ వంటలు చేయాలి అనేటువంటి భావంతో కొంతమంది ఉంటారు. ఒకసారి ముదుగుప్పులో ఉన్నప్పుడు నన్ను ఒక ఆమె ఫోన్ చేసి అడిగారు, స్వామి ఈరోజు అమ్మవారికి నేను పాయసం చేయాలని అనుకుంటాను, చేయించినాను. చేయండి. మరుసటి రోజు చేసి పోలీలు చేసి పెట్టాలని అనుకుంటున్నాము, ఈరోజు పోలీలనే చేయాల్సిందే. సరే చేయండి నాన్న. వాళ్ళకు మనం చెప్పిన అర్థం కాదు కాబట్టి ఏం చేయాలా, మీ ఇష్టం, మీ కర్మ చేసుకోండి. తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి భావంతో అడిగితే మనం ఏమన్నా చెప్పచ్చు, కానీ వాళ్ళు ఎంతసేపు అని ఇటువంటి భావంతో ఉండే వాళ్ళకి అది నిజంగా వ్రతం చేసినట్లు కూడా
కాదు. వీడి కోసం వాడు చేసుకుంటున్నాడు, వాడు తినేదానికోసం చేసుకుంటున్నాడు అంతే. అది వ్రతం కాదు. ఇది ప్రాయశ్చిత్త కర్మ కిందికి రాదు, నైమిత్తిక కర్మల కిందికి అసలే రాదు. ప్రాయశ్చిత్త కర్మలన్నా నైమిత్తిక కర్మలన్నా ఏం చేయాలంటే మనస్సు, శరీరము, వాక్కు ఇవి మూడు కూడా సంయమనమై భగవంతుని తత్వము వైపు నేను ప్రయాణం చేస్తున్నానని చెయ్యాలి. అది ఇప్పుడు సంయమనం అవుతుంది, అది ఇప్పుడు నైమిత్తిక కర్మల కిందికి వస్తుంది. తర్వాత కామ్యకర్మలు ఉన్నాయి. కామ్యకర్మలు అస్సలు చేయకూడదు సాధకుడు. కామ్యకర్మలనంటే మనస్సులో ఆల్రెడీ కొన్ని పేరుకొని ఉంటాయి, ఉండని వాటి కథ, వాటిని యోగ రూపంగా వాటిని లోపల ఉండేటువంటి వాటిని తొలగిస్తాం. ఇప్పుడేం చేయాలి? కామ్యకర్మలు చేయకూడదు. అంటే ఇంతవరకు కామ్యకర్మలు చేసినాం, కామ్యకర్మలు అంటే కోరికలతో చేసినాం కర్మలు. ఇప్పుడేం చేయాలంటే కామ్యకర్మలు నాకొద్దు. ఎందుకంటే కామ్యకర్మలు లేకపోతే తెలిసి బురదలో కాలు పెట్టినట్లు. కాబట్టి ఆ బురదలో కాలు పెట్టకుండా కామ్యకర్మలు అంటే కోరికతో చేసే కర్మలు. నాకు బిల్డింగ్ కావాలి, లేకపోతే మంచి వస్త్రాలు కావాలి, లేకపోతే మంచి భోజనం కావాలి, సెంట్లు కొట్టుకోవాలి, హెయిర్స్కి కర్లింగ్స్ పెట్టుకోవాలి, దాన్ని బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళి స్టైలిష్ చేసుకోవాలి, ఇవంతా ఉంటాయి చూడండి, మాలిష్ చేసుకోవాలి, ఇవంతా కూడా కామ్యకర్మలు. ఇప్పుడేం చేయాలి? కామ్యకర్మలు అంటే వద్దంటారంటే శారీరం కేవలం కర్మ, శరీరము నిలిచేదాని కొరకు. ఎందుకంటే శరీరం బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఏ ఆహారం అంటే ఆహారం అంతా తినకూడదు, ఆరోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని తినాలి, సాత్విక ఆహారాన్ని తినాలి, సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి. అంతేకాకుండా యజమాన కృతం పాపం అన్నదోషణ తిష్టతి తస్మాదన్నం న గృహ్ణీయాత్ ప్రాణై కంఠగతైరపి. యజమాని చేసిండే పాపము అన్నంలో తిష్ట వేసుకొని ఉంటుంది. వాడు అన్నం సంపాదించాడు కదా, అన్నం ఎట్లొచ్చింది? వాడు పాపం చేసి కదా సంపాదించాడు. ఆ పాపం చేసి సంపాదించిందే ఇప్పుడు నీకు బియ్యం రూపంగా ఉంది. వాడు తెచ్చినటువంటి కూరగాయలు కానీ అవన్నీ ఎట్లొచ్చినాయి? పాపంతో సంపాదించినాడు. ఇప్పుడు ఆ అన్నము అదంతా కూడా ఎట్లా ఉంది? పాపభూయిష్టమైనటువంటిది. దానిని తింటే ఏమవుతుంది? పాపమే వస్తుంది. అందుకని సాధకుడుగా ఉన్నటువంటి వాడు అటువంటి వాళ్ళ ఇళ్లలో భోజనము స్వీకరించరాదు. సాధకుడు, జ్ఞానికి లేదు ఈ నియమం, సాధకునికి మాత్రమే. ఎందుకంటే జ్ఞాని మనస్సును అధిగమించి ఉంటాడు, అజ్ఞాని ఇతను సాధకుడు సాధన చేయాలని అనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇతను ఏం చేయాలి? మనస్సుని ఇతను తన వశంలోకి తెచ్చుకోవాలి. మనస్సును తన వశంలోకి తెచ్చుకొని సన్మార్గంలో వెళ్ళి ఇప్పుడు తత్వాన్ని తెలుసుకోవాలి. కాబట్టి తినే ఆహారం కూడా అలా ఉండాలి. స్వార్జితంగా ఉండాలి, న్యాయార్జితంగా ఉండాలి, ధర్మబద్ధమైనటువంటి ఆహారం ఉంటే స్వీకరించాలి సాధకుడు. లేదనుకోండి పస్తుండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అదే ఇప్పుడు ఇక్కడ తను చేయాల్సినటువంటిది. అలా ఉండి మనస్సుని, శరీరాన్ని, తర్వాత భావాన్ని భగవంతుని మార్గంలోకి పంపించాలి. ఇక్కడనే చూడండి, ఇవన్నీ చెప్తా అంటే పడిపోము చూసుకోండి మీరే ఎంత. కాబట్టి ఇది కామ్యకర్మలను విడిచిపెట్టాలి. స్వర్గలోకం కావాలి. స్వర్గలోకం ఎందుకు? ఎవరికి కావాలి స్వర్గలోకం? స్వర్గలోకం ఎవరికి కావాలని అనుకుంటే స్వర్గలోకం ఉంది అనుకునేవాడికి స్వర్గలోకం కావాలి. నా దృష్టిలో ఆత్మస్వరూపమే నాకు కావాలి, కానీ మిగతా లోకాలతో నాకు అవసరం లేదు. అసలు ఈ లోకంలో కనిపిస్తూ ఉండేటువంటి భోగాలే నాకు వద్దని అంటూ ఉంటే ఇంకా స్వర్గలోకంతో నాకేం పని?
అసలు స్వర్గలోకం ఉందా లేదా అనే విషయం కూడా నాకు అవసరం లేదు. సాధకుడు కాని వానికి ఈ లోకంలో ఉండేటివి ఉన్నాయి, స్వర్గలోకంలో ఉండేటివి కూడా ఉన్నాయి. కానీ సాధకుడుగా ఉండేవాడికి ఈ లోకంలో ఉండేటువంటి కనిపిస్తూ ఉండేటువంటి భోగభాగ్యాలన్నీ కూడా నాకు అవసరం లేదు. ఇవే నాకు అవసరం లేదు అని అన్నప్పుడు ఇంకా స్వర్గలోకము, ఇంకొక లోకము, ఆ భోగాలంతా నాకు అవసరమా? అవసరము లేదు. విడిచిపెడతాడు. వాటి గురించి అవసరం లేదు నాకు, అసలు లేవు. ఆత్మస్వరూపమే నాకు కావాల్సిందే. ఆటకైంది. తర్వాత ఇంకేముంది? నిత్యకర్మ అయింది, నైమిత్య కర్మ అయింది, ప్రాయశ్చిత కర్మ అయింది, కామ్యకర్మలు. తర్వాత నిషిద్ధ కర్మలు. నిషిద్ధ కర్మలు ఏమున్నాయో శాస్త్రము చేత నిషిద్ధము చేయబడింది. దొంగలించుట, వ్యభిచారము, పొగద్రాగుట, మద్యం సేవించుట, ఇతరుల వస్తువులను అపహరించుట, ఇటువంటివన్నీ ఉన్నాయి చూడండి. ఇతరులను హింసించుట, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నిషిద్ధ కర్మలు. తర్వాత గృహస్థుడుగా ఉన్నప్పుడు అందరితో, బంధువులతో బాంధవ్యాలు ఇవన్నీ కలిగి ఉంటాయి. గృహస్థుడు అయిపోయిన తర్వాత, వానప్రస్థుడికి పోయిన తర్వాత ఇంకా ఏముంటుంది? ఇంక వీడికి అవన్నీ వద్దనుకోను కదా వచ్చాడు ఇక్కడికి. మళ్ళా వాటి విషయాల వైపు పోతున్నాడంటే అప్పుడేమవుతుంది? ఆ విషయాల వైపు ఇంకా వీడు లాగబడుతున్నాడు. ఆ విషయాల వైపు లాగబడుతున్నాడు. అట్లా లాగబడి ఏమవుతున్నాడు? తత్వానికి దూరం అయిపోతున్నాడు. మీరు ఆన్లైన్లో కూడా వినవచ్చు. ఇప్పుడు స్వామీజీ చెప్పేటప్పుడు కూడా ఆన్లైన్లో మేము కూడా యూట్యూబ్లో వింటూ ఉంటాం. ఆన్లైన్లో వినేదానికి డైరెక్ట్గా వినేదానికి తేడా ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా ఉంటే హావభావాలన్నీ తెలుస్తాయి. హావభావాలు తెలుస్తూ నువ్వు వెంటనే కూడా నువ్వు ఏమైనా అడగాలంటే కూడా అప్పుడే అడగచ్చు. లేదంటే కొంత సమయం అయిన తర్వాత అయినా కూడా, ఆ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా అడగచ్చు. కానీ ఆన్లైన్లో ఉంటే నువ్వు కూడా అప్పుడు కూడా ప్రశ్న అడగచ్చు. ప్రశ్న అడిగితే దానికి కూడా సమాధానం వస్తుంది. కానీ ఆ హావభావాలు అవన్నీ ఉంటాయి చూడండి, అవన్నీ బాగా ప్రస్ఫుటంగా తెలియవు. పైగా అక్కడ ఉండేటువంటి వ్యక్తీకరణ అనేటువంటిది ఏం చేస్తుందంటే మనల్ని చాలా ప్రభావితం చేస్తుంది. అందువలన వీలు కానప్పుడు ఆన్లైన్, వీలైనప్పుడు డైరెక్ట్గా వినాల్సి ఉంటుంది. అంతే. కాబట్టి వానప్రస్థుడుగా ఉండినప్పుడు, వానప్రస్థుడుగా ఉన్నాడంటే, వానప్రస్థుడు అంటే అర్థం ఏంటి? వనమునకు వెళ్ళిపోయినాడు అని అర్థం. ఎందుకు? నాకు ఇంక దీంతో అవసరం లేదు, నేను ఇంక పోతున్నాను. ఎక్కడికి? భగవంతుని దగ్గరికి, తత్వముని తెలుసుకునేదానికి వెళుతున్నానని వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు అని అనుకోండి, పని ఏమనాలా? కాబట్టి వాళ్ళ గురించి మనంతటా మనమే ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు వానప్రస్థుడు అనేటప్పటికీ వానప్రస్థుడిగా వెళ్ళాల్సి ఉంటుంది. వానప్రస్థుడిగా వెళ్ళేదానికి ఇప్పుడేం అట్లాంటి ఆశ్రమాలు ఎక్కడున్నాయి, అట్లాంటి పరిస్థితులు ఎక్కడున్నాయి, అది కూడా చూసుకోవాలి. అవంతా లేకుండా ఊరికే వెళ్ళిపోతే అది కూడా ప్రాబ్లమే. కానీ ఇప్పుడు ఏం చేయాలి? వానప్రస్థుడిగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, నా ఉద్దేశం ఏంటంటే, ఉండేటివన్నింటినీ ఎవరెవరికి వాళ్ళ బాధ్యతలు వాళ్ళకి అప్పగించి, నేను ఇప్పుడు వానప్రస్థుడిగా ఉన్నానని నువ్వు అనుకో, నీ పని నువ్వు చేసుకో. నేను ఇంకా ఈ విషయాల గురించి నేను ఇంక వీటిని పట్టించుకోను. ఇవి నాకు అవసరం లేదు. నేను ఇంకా నాకు కావాల్సింది భగవంతుని తత్వం కావాలి. ఇప్పుడు ముందు రాజులు ఉన్నారు. ఇప్పుడు రఘువంశం,
వాడు రాని, వాడు నీ దగ్గరకు వచ్చి నిన్ను అడగవచ్చు. నీ అవసరం వాడికి ఉందని అనుకోండి, వాడు వస్తాడు. ఇప్పుడు పెళ్లి జరుగుతూ ఉంది, పెళ్లి జరుగుతూ ఉందని అన్నప్పుడు నిజంగా ఇప్పుడు పెళ్లికి పోవాలని వద్దా? పెండ్లికి పోవాలి అని అనిపిస్తే నువ్వు వానప్రస్థుడు కాదు అని అర్థం. వాడు పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకొని నీ దగ్గరకు వచ్చి ఆశీర్వాదం నీ దగ్గర తీసుకొని ఇంకేం విడిచిపెట్టినా మనం. పెళ్లి జరుగుతుంది అంటే అందరూ వస్తారు, బంధువులు అందరూ వస్తారు, వాళ్ళందరినీ చూడొచ్చునంటే ఇంకేం విడిచిపెట్టినా మనం ఇంకేం వానపరుస్తులు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేస్తున్నానండి, నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా. ఎందుకంటే నాకెందుకు, నాకు ఉండేది రుచివర్తనం కావాలి కానీ వేరే విషయాలతో నాకేంటి. అందుకే ఏదన్నా చెప్పాలంటే కూడా భయం లేకుండా ఉండాల. భయం లేకుండా ఉండాలని అంటే భయం లేకుండా ఉండే స్థితికి వాడు వెళ్ళిపోవాలా. అన్నీ విడిచిపెడితే కదా వాడు భయం లేకుండా ఉండే స్థితికి పోతాడు. నేను ఇంకా విడిచిపెట్టలా. అందుకని నేను కూడా మొన్న ఈ మధ్యలో చెప్పేటప్పుడు కూడా ఒక మాట అన్నా, నేను మిమ్మల్ని ఇంకా ఆశ్రయించుకొని ఉండాను అని చెప్పినా. నేను అంటే ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించుకొని ఉన్నాను అయిందిగా అక్కడ నీకు. అంటే నాకు కూడా ఇంకా భయం ఉంది కదా అర్థం, భయం ఉంది. అయినా నేనేం చేస్తున్నానంటే మీరందరూ మాట వింటారనే ఉద్దేశం చేత ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా. నిజమైన విషయాన్ని చెప్పుకోవాలి కదా, నిజమైన విషయాన్ని చెప్పుకుంటే మనం ఆ మార్గంలో పోయేదానికి అవకాశం ఉంటుంది. మన అవసరాలు ఏమీ లేదు. నాకు కావాల్సింది ఎవరు? నాకు తత్వం కావాలంతే. నీకేమైనా అవసరం ఉందనుకో నా దగ్గరికి రా. ఏమైనా అవసరం ఉంది నా దగ్గరకు వచ్చి తెలుసుకో. ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాడు, ఇప్పుడు స్వామి వచ్చాడు కదా, బ్రహ్మచారి వచ్చాడు కదా, బ్రహ్మచారిగా ఉన్నాడు, బ్రహ్మచారి దీక్ష తీసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి ఈయన పోతాడా? ఈయన పోడు. ఏమన్నా ఉంటే వాళ్ళు వచ్చి చూసుకోవాల్సిందే, వాళ్ళు వచ్చి చూసుకోవాల్సిందే. ఏమన్నా ఉంటే చూసుకోవాల్సిందే. పెళ్ళిళ్ళు జరుగుతాయి, పేరెంటాలు జరుగుతాయి, నామకరణాలు జరుగుతాయి, ఫంక్షన్లు జరుగుతాయి. అన్నీ వీళ్ళకి ఏమన్నా చెప్తారా? చెప్పినా ఏమన్నా ఈయన పిలుస్తారా? ఈయన రావాలని అనుకుంటారా? మొదట్లో ఉంటాయి, మొదట్లో అన్నీ. ఎందుకంటే బాగా పూసుకొని ఉన్నాం కదా మనము, అందుకోసమని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పూసుకుని ఉన్నారు కాబట్టి పిలుస్తారు. మనం పోయినామని అనుకో, మా ఇంట్లో అందరికంటే పెద్దోళ్ళబ్బా మీరు చెప్తే పెద్ద తలకాయ మీది, మీరుంటే మాకు బాగుంటుంది అని చెప్తారు. పైన పెట్టినట్లుగా ఉంటారు. కానీ పోయిన తర్వాత మనం చెప్తే దాన్ని వినరు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలా? ఆ విధంగా చూసినా కూడా మనకు గౌరవ మర్యాదలు లేవు. శాస్త్రాన్ని ఇంకేంది వాళ్ళు గౌరవిస్తారు? కాబట్టి మనం ఏం చేయాలంటే మనం దూరంగా ఉండడమే కావాలి. తత్వం కావాలన్నా నీకు వాళ్ళు కావాలన్నా ఆ రెండు చూసుకోవాలి. నీకు కావాల్సిందా వాళ్ళకి కావాల్సిందా? దానికి సంబంధించి చెప్తానేనండి. ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాడు అని అనుకోండి, బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటే, అందుకనే బ్రహ్మచర్య దీక్ష అనేది, దీక్ష తీసుకుంటే అటుకు అయిపోయింది, అటుకి నీకు నాకు సంబంధం లేదు అనేది వచ్చింది. పెళ్లి చేసుకున్నాము అని అనుకోండి, పెళ్లి చేసుకుంటే ఏమైంది? ఆమె ఏమవుతుంది? వాళ్ళ అమ్మగారింటి దగ్గర ఉంటుందా? పెళ్లి చేసుకుంటే వచ్చేస్తుంది, భర్తతో వచ్చేస్తుంది. అదేవిధంగానే సన్యాసం తీసుకుంటే అప్పుడు వీళ్ళందరూ ఏమవుతారు? ఈయన ఇంకా సన్యాసం తీసుకున్నట్టు మాకు పనికిరాని వాళ్ళే దూరం చేస్తారు. అందుకోసం సన్యాసం, అంతేగాని ఇంకేం పెద్ద సన్యాసం అవసరం అనేం లేదు ఇక్కడ. కానీ సన్యాసం అనేటువంటిది అందుకోసం, ఉండేదాన్ని వదిలిపెట్టేదానికి కాదప్ప. బంధువులు వాళ్ళ దృష్టిలో ఈయన దూరం అయ్యేదానికి, ఇతని దృష్టిలో ముందే దూరం కావాలా, ఇతని దృష్టిలో దూరం కావాలా, వాళ్ళ దృష్టిలో కూడా దూరం అయ్యేదానికి దీక్ష. ఇప్పుడు ఇక్కడ సాధకుడు కాబట్టి దాన్ని సరిచేసుకుంటూ ముందుకెళ్లాల్సి వస్తుంది, సరిచేసుకుంటూ మనం దీక్ష తీసుకోవాల్సి వస్తుంది దానికి. అందుకని ఇవన్నీ మొదట్లో అందుకే వస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ దీంట్లోనే వస్తాయి.
చెప్తాను నేను దాన్ని కూడా. దృష్టానుశ్రవిక అనేటువంటి దాంట్లో వస్తుంది, దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నిషిద్ధ కర్మలు అనేటువంటివి ఏది విడిచిపెట్టాలన్నా దాన్ని విడిచిపెట్టాలా. నేను పెద్దోడని చెప్పి పిలిచినారప్ప పెండ్లికి, పోకపోతే ఎట్లా అనంటే నువ్వు సాధకుడు కాదు. పేరుకు సాధకుడు నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళు అంటున్నారని నువ్వు అనుకుంటున్నావు, నిజంగా నువ్వు సాధకుడు కాదు. చూసుకోండి, నేను ఎవరిని కించపరచుట లేదు. కాబట్టి మనం గుర్తించాల్సి ఉంటుంది. విషయం ఏంటంటే మామూలుగా ఏం చేస్తారంటే సంసారంలో ఉండి కూడా అన్నింటినీ మనసులో లేకుండా ఉండి వాడక్కడే ఉద్ధరించబడవచ్చును అని చెప్తుంటారు. ఉద్ధరింపబడవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సాధ్యం అనంటే చూడండి, అట్లా ఉండాలనంటే నీ చుట్టూ ఉండరే అదేం కావాలంటే నీకు అది ఆశ్రమం కావాలి. ఇప్పుడు భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, నీ సోదరులు, నీకు సంబంధించినటువంటి మరదళ్ళు, ఇంకా మనవాళ్ళు వీళ్ళు ఉన్నారే, ఈ సర్కిల్ ఉంది చూడు, వీళ్ళే నీకు ఆశ్రమము కావాల. వీళ్ళందరూ ఆశ్రమంలో ఉండేవాళ్ళు కావాలండి. వీళ్ళందరూ ఆశ్రమంలో ఉండేవాళ్ళు అయినారని అనుకోండి, అప్పుడేమవుతుంది, ఇది నీకు అప్పుడు సహకరిస్తుంది. భార్యను మాట్లాడినాం అనుకోండి, భార్య కూడా శాస్త్రాన్ని మాట్లాడాలా. కొడుకును మాట్లాడిననుకో, కొడుకు కూడా శాస్త్రం మాట్లాడాలా. కోడలు మాట్లాడనుకో, కోడలు కూడా శాస్త్రం మాట్లాడాల. మనవుడు శాస్త్రం మాట్లాడాల. శాస్త్రం ప్రకారంగా, ధర్మం ప్రకారంగా ఇట్లుండాలి కదా మనము అని చెప్పగలగాల. అలా ఉంటే అప్పుడు నువ్వు అక్కడ ఉంటే కూడా అప్పుడు వీడు ఉద్ధరింపబడేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ కుదురుతుంది. అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ది దుర్లభతరం లోకే జన్మ ఇది దృశ్యం. అందరికీ వస్తుందా ఇటువంటి జన్మ? అందుకని ఇక్కడ మనందరూ ఏమనుకుంటామంటే భగవంతుడు చెప్పినాడు నా జన్మ కూడా చాలా గొప్పది అని వీడు బోల్తా పడిపోయేదానికి అవకాశం ఉంది. అట్లా పడకూడదు. ఎందుకంటే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉండేది, శాస్త్రం రోజు పారాయణం చేసుకునేది, మనంతటా మనమే అనుకునేది నేను భగవద్గీత పారాయణం చేస్తున్నాను, భగవంతుని గురించి అంతా తెలుస్తూ ఉంది. ఇట్లా అనుకొని చాలామంది పతనమైపోతారు. తప్పు, చాలా తప్పు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే బాగా గుర్తించాల్సింది. తర్వాత ఇక్కడ ఈ స్థితిలో ఇవన్నీ కుదురుట అనేటువంటిది అసంభవం. ఏ మహానుభావులకు కుదురుతుంది, అది మహానుభావులకు కుదురుతుంది కానీ అందరికీ కుదరదు. అందుకే చాలా పుణ్య సంస్కారం కావాల్సి వస్తుంది. మంచి భార్య లభించాలంటే, ఉత్తమమైనటువంటి సద్గుణములు కలిగిన భార్య లభించాలంటే పూర్వజన్మలో పుణ్యం ఉండాలి. ఉత్తమమైన భర్త లభించాలంటే పుణ్యం ఉండాలి. చూడండి ఎట్లా ఉందో. మంచి సంతానం కలగాలంటే దానికి కూడా పుణ్యం ఉండాలి. చూడండి ఎట్లా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏమన్నా అంత చేసుకొని ఉన్నామా? అంత చేసుకొని ఉండి మనం మాట్లాడితే పర్లేదు, బాగానే ఉంటుంది అదంతా కూడా. అట్లా కాకుండా ఉంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఉండనిలే, సంతోషం మంచిదే, కానీ నేను ఇక్కడ నుంచి బయటపడి నేను సర్వసంగ పరిత్యాగినై అప్పుడు నేను తత్వాన్ని ఇంకా బాగా తెలుసుకుంటానని ప్రయత్నం చెయ్యాలి. అది సాధకుని యొక్క లక్షణం. అందుకోసం వానప్రస్థుడు
అందుకోసం సన్యాసం. సరే, ఇప్పుడేమైంది? నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత్త కామ్య నిషిద్ధ కర్మల్లో కామ్య కర్మలు పోయినాయి, నిషిద్ధ కర్మలు పోయినాయి. ఇంకా నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు మాత్రం మిగులుతాయి. ప్రాయశ్చిత్త కర్మలు ఎప్పుడో ఉంటాయి. కాబట్టి నిత్యకర్మ నైమిత్తిక కర్మ అనేటువంటివి మాత్రం ఖచ్చితంగా చేసుకుంటూ జీవనయాత్ర కోసం మాత్రం కర్మ చేసుకుంటూ, జీవనయాత్ర కోసం అని అన్నప్పుడు గృహస్థునికి మాత్రమే, వానప్రస్థునికి లేదు. మళ్ళీ ఇది వానప్రస్థుడు మళ్ళీ నేను జీవనయాత్ర కోసం అని ఇంకా వీడు పోయినాడు, ఇంకేంది వీడు లేదు. ఎందుకంటే చాలు, నేను చేసింది చాలు, ఉండదు, వెనకాల ఉంది. ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేత నాకు జరగాల్సింది జరుగుతుంది, చాలని ఆ ప్రకారంగా ఉండాల్సి వస్తుంది. ఇంకా నేను గృహస్థుడిగానే ఉండి చేసుకుంటానంటే బుద్ధి పెరగలేదు అని అర్థం. సరే, ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి బయటపడిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు ఈ కామ్య కర్మలు నిషిద్ధ కర్మలు విడిచిపెట్టేసిన తర్వాత ఇప్పుడేమైంది? వీటిని చెత్తను నెత్తినేసుకునే పరిస్థితి సగం తగ్గింది. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉంటేనండి, ఉద్యోగం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఉద్యోగంలో జరిగేటువంటి విషయాలు, ఆడ ఇవ్వాల్సిన రిపోర్ట్లు, ఆడ ఆఫీసర్లతో మాట్లాడాల్సింది, వాళ్ళు ఫోన్ చేసేది, మనం వాళ్ళకి రిపోర్ట్ చెప్పాల్సింది, ఇవన్నీ ఉంటాయి కదా. ఉద్యోగాన్ని రాజీనామా చేసినాం, ఇప్పుడు అవి వస్తాయా? ఎవడు అడగడు, ఎవడు దానికి సంబంధించి నన్ను అడిగే ప్రశ్నే లేదు. అడుగుతాడా? అడిగినా కూడా వాళ్ళు అడుగుతారు. అప్పుడప్పుడు కొంతమంది ఫోన్ చేస్తారు. కొంతమంది ఫోన్ చేస్తే, అమ్మా నేను విఆర్ఎస్ ఇచ్చాను అంటే, అయ్యో సారీ సార్, నేను ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి సార్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదన్నా ఉంటే నాకు కొద్దిగా ఇవ్వండి అంటే, సరే ఇస్తాను, తీసుకో అంటే మాట్లాడే విధానం ఏమైపోయింది అప్పుడే. ఇంతకుముందు అయితే సార్ మీ రిపోర్ట్ రాలేదు ఇంకా అని అడుగుతారు. ఇది రిపోర్ట్ రాలేదు అని అంటే ఇప్పుడు మనం దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు అమ్మ నేను విఆర్ఎస్ ఇచ్చేసానంటే, సార్ సారీ సార్, వెంటనే మాట ఎట్లా వచ్చేసింది? ఇంతకుముందు మాట్లాడిన విధానం ఇప్పుడే మాటలోనే తేడా వచ్చేసింది. చూసారా ఎంత 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 ఫ్రీ అవుతున్నామో చూసారా? మనస్సు ఏమవుతుంది? ఇప్పుడు మనస్సు ఫ్రీ అవుతుంది, విషయముల నుండి విముక్తి అవుతుంది, ఒక్కొక్క దాని నుంచి విముక్తి అవుతుంది. ఇప్పుడేమవుతుందంటే కామ్యకర్మలు నిషిద్ధ కర్మలు విడిచిపెట్టే కారణం చేత కామ్యకర్మలు నిషిద్ధ కర్మల వలన వచ్చేటువంటి చెత్తనెత్తిన పడకుండా అవి దూరం అవుతున్నాయి. ఇంకా లోపలుండే చెత్తను తొలగించుకోవాలి ఈ ప్రయత్నం. ఇంకా అర్థమవుతుంది కదా? ఇప్పుడు చెత్తను పైకి వేసుకోవట్లా, ఉండే చెత్తను తొలగించుకోవాలా. అందుకనేమి జీవనయాత్ర సాగేదానికి ఏదో ఒక కర్మ చేసుకుంటున్నావు, ధర్మబద్ధమైనటువంటి కర్మ. ధర్మబద్ధమైన కర్మ గృహస్థునికి, వానప్రస్థునికి అది కూడా లేదు. వీనికి జరుగుతూ ఉంటుంది. వీనికి జరుగుతూ ఉంటుందని అంటే ఇంకా దానికి ఆ భావన వస్తే అది వస్తుందండి ఆటోమేటిక్గానే. చెప్పాల్సిన పని, యద్భావం తద్భవతి. వాళ్ళు చూడలేదు, వీళ్ళు చూడలేదు, నేను పోతే అటు కాదు, లేనే లేదు, ప్రశ్నే లేదు. వాళ్ళతో నీకు పనే లేదు. కొడుకులు కోడన్లు వీళ్ళందరూ చూస్తారా చూడరా అనేటువంటిదే కాదు. నీ భావన భగవద్భావనలో వస్తే వచ్చి చూడు, అప్పుడు చెప్పాల్సి వస్తుంది, ఆటోమేటిక్గానే అది వస్తుంది. సరే, ఇప్పుడేంటి? ఇప్పుడు వీడి యొక్క లక్ష్యం ఏమిటి? ఇప్పుడు బయట నుండి చెత్త రావట్లేదు, లోపల ఉండే చెత్తను కడగడం ఎలాగా, అది ఇప్పుడు విషయం. అర్థమవుతుందా? లోపల ఉండే చెత్త మాత్రమే ఇప్పుడు కడగాలి, బయట ఉండే చెత్త ఇంకా నాకు బయట నుంచి వచ్చి పడేది లేదు, అది చూసుకుంటూ ఉంటాం. దానిలో ఇప్పుడు లోపల ఉండేటువంటి వాసనలు, సంస్కారాలు, దుష్ట సంస్కారాలు, వీటన్నింటినీ తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఇది సాధన, ఇది సాధన. అట్లా కాకుండా నేను లోపల ఉండేదాన్నంతా తొలగించుకుంటున్నాను, బయట ఉండేదంతా కూడా నా మీద వచ్చి పడినా కూడా నాకేం పడదు అని అనుకుంటే నేనేం చేయలేను. దానికి నాకు సమాధానం నా దగ్గర లేదు. ఎందుకంటే వాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నా దగ్గర దానికి సరిపోయేంత యోగ్యత కూడా నాకు లేదు. నేను వాళ్ళకి నమస్కారం పెట్టేసి నాకు తెలియదు నాయనా అని చెప్తా. దానికంటే ఇంక నేను ఇంకేం చెప్పలేను. సరే, ఇప్పుడేమిటి?
ఇప్పుడు వీడు బయటపడాలిగా, బయటపడేదానికి సాధన కదా చేస్తున్నాడు. అప్పుడు ఎలా? ఇప్పుడు వీడికి ఏముంటుంది? నిత్యకర్మలు ఉంటాయి, నైమిత్తికర్మలు ఉంటాయి, అంతే. నిత్యకర్మలు ఇప్పుడు వీడికి ఏంటంటే వానప్రస్థునికి స్నానము, సంధ్య, స్నానం చేసుకోవడం, సంధ్యావందనం చేయడం, విచారణ చేసుకోవడం, ఇది. తర్వాత మనన నిధిధ్యాసన చేసుకోవడం. మననం అని అంటే మనం ఇంతకు ముందు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని దాని గురించి రివిజన్ చేసుకోవడం, మనస్సులో గుర్తు తెచ్చుకోవడం, వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అవి తెచ్చుకోవడం. మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ్రమంలో కూడా పోయి కూర్చొని ఆశ్రమంలో స్వామి చెప్పేటప్పుడు వింటారు. మళ్ళీ బయట వచ్చిన తర్వాత నా కొడుకు ఎట్లాంటివాడంటే వాడు చాలా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు వాడు అమెరికాలో ఉన్నాడు, లేకపోతే అమెరికాకు ట్రిప్పు నెలకు ఒకసారి పోయేస్తాడు, వ్యాపారం అంత గొప్ప స్థాయిలో ఉంది వాడిది. ఇట్లా చెప్పుకుంటూ కూర్చున్నారని అనుకోండి, వీడు వానప్రస్థుడయ్యాడు. ఇట్లాంటి వాడు ఇంటి దగ్గర ఉండేది మేలు. అట్లాంటి ఇంటి దగ్గర ఉండడం మేలు. ఇట్లాంటిది కాదు, ఇది మననం చేసుకుంటున్నారు వీళ్ళు. ఆశ్రమంలో కూర్చోబెట్టినా కూడా వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఏది మననం చేసుకుంటాండి అదే, అవి ముందు విషయాలన్నీ మననం చేసుకుంటున్నారు. మననం ఏది చేయాలా? మననము శాస్త్ర విషయాలు మననం చేయాలా, భగవంతుని విషయాలు మననం చేయాలా, భగవంతుని తత్వానికి సంబంధించి మనం చేయాలి. ఎందుకంటే మనస్సుకు పట్టాలి కదా, మనస్సుకు భగవంతుని విషయాలు పట్టాలా, భగవంతుని యొక్క తత్వం పట్టాలి. మనకి భగవంతుని తత్వం పట్టాలనేటువంటి విషయానికి సంబంధించి మననం చేయమంటే వీళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు? ముందు విషయాలన్నీ మననం చేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు మనసుకు ముందు విషయాలు పడతాయా, భగవంతుని విషయాలు పడతాయా? ముందు విషయాలే ఇంకా గట్టిగా పడతాయి. వేసుకొని ఆ డోర్ వేసి. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? వీడు చేసేటువంటి మననము ఇక్కడ కాదు, సందులో. కాబట్టి మననం అనేది ఏం చేయాలంటే, మననం అంటే ఏమంటే స్మరించుకునేది ఏంటంటే నువ్వు ఏ విషయాలు మననం చేస్తూ ఉంటే ఆ విషయాలు మనసులో దృఢమవుతాయి. మనసులో దృఢం కావాలని కదా దాన్ని మననం. నేను చిన్నప్పుడు ఇట్లుంటి పలానోళ్ళతో ఇట్లా తిరుగుతూ ఉంటే నా వ్యాపారం అట్లుంది, నా ఉద్యోగం అట్లుంది, నేను పలానా వాళ్ళతో ఈ స్థాయిలో తిరిగినాను, ఇటువంటివన్నీ గుర్తొస్తున్నాయని అనుకోండి. అప్పుడేమవుతుంది? నీ మనసులో ఆ విషయాలన్నీ మననం వస్తున్నాయి, కానీ శాస్త్ర విషయాలు, భగవంతుని విషయాలు పడుతున్నాయా? లేదు. కాబట్టి ఏం చేయాలి? ఆ విషయాలన్నీ ఉన్నాయి కదా లోపల, వాటిని తొలగించేదానికోసం గాను చేసే ప్రయత్నము భగవంతునికి సంబంధించినటువంటి విషయాలను మననము చేసుకునుట, శాస్త్రంలో ఉండే విషయములను మననం చేసుకునుట, గురువుగారు చెప్పిన విషయములను మననం చేసుకునుట, దాంట్లో ఏమైనా సందేహాలు వస్తే దానిని గుర్తుపెట్టుకొని రాసుకొని మళ్ళా గురువుతో వెళ్ళి దాని గురించి చర్చించి తెలుసుకునుట. దీంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని విషయాలు మనం విడిచిపెట్టలేకుండా ఉంటాం, ఇప్పుడు వాటిని ఏం చేయాలి? ఇప్పుడు ఏదైనా కూడా కానీ మన నుంచి దూరంగా పోయేదానికి అవి కొన్ని కుదరవు. దాన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక ప్రవాహం ఉందని అనుకోండి, ప్రవాహం ఉంటే ఏం చేస్తారు? దాన్ని ఏమంటారు? ఏదో కడతారు చూడండి, ప్రాజెక్ట్ కాదు, ప్రాజెక్ట్ కట్టేదానికి వంతెన కాదు, ఆ చెక్ డ్యాములు కడతారు కదా. ఆ చెక్ డ్యాములు కట్టాలంటే ఏం చేస్తారు? అక్కడి నుంచి కొద్దిగా ముందు ఇక్కడ చెక్ డ్యామ్ కట్టాలని అనుకో, ఇక్కడ చెక్ డ్యామ్ కట్టాలంటే ఆ ముందర నుంచి ఏం చేస్తారంటే ప్రవాహం కదా, అదే ప్రవాహం. కాబట్టి ఇక్కడ చెక్ డ్యామ్ ఇప్పుడే కడితే నీళ్ళు పోతూ ఉంటాయి.
నీళ్ళు పోతా ఉంటే ఈడ చెక్ డ్యామ్లో కడితే నిలుస్తుందా ఇది నిలవదు. కాబట్టి ఏం చేయాలి, ఈడ చెక్ డ్యామ్ కట్టాలంటే ముందర మూడు ప్లేసెస్లో ఇసుక మూటలు వేస్తారు. 3 ప్లేసెస్లో మొదట్లో ఇసుక మూటల్ని పేరుస్తారు. అక్కడ కొద్దిగా నీళ్లు నిలుస్తాయి. తర్వాత ప్రవాహం యొక్క ఉధృతి తగ్గుతుంది. తర్వాత మళ్ళా కొద్దిగా ఇసుక మూటలు వేస్తారు. అంటే వచ్చే ప్రవాహం ఇంకా కొద్దిగా తగ్గుతుంది. ఇంకా దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకా ఒక కొద్ది దూరంలో అక్కడ ఇసుక మూటలు వేసి దాన్ని ఇది చేస్తారు. అప్పుడేమైంది, నీళ్ళ ప్రవాహం ఏమైపోయింది, ఉధృతము ఇక్కడికి వచ్చేటప్పటికి తగ్గింది. ఇప్పుడు నువ్వు వేసుకో. ఇప్పుడు నువ్వు పునాదులు తీసి ఇప్పుడు దాన్ని చేయాలి. అంటే ఏంటి, ఈడ పునాదులు వేయాలనంటే దీనికి ముందు నుంచి నువ్వు చెక్ డ్యామ్ దానికి వేసుకుంటూ రావాలి, పునాదులు వేసుకుంటూ రావాలి. అంటే నీ మనసులో ఉండేటువంటి ఆ సంకల్పాలను తొలగించుకున్నట్టు కొరకు అక్కడి నుంచి ఒకటొకటే విడిచిపెట్టుకుంటూ రావాలా. అర్థమవుతుందా? దాన్నంతా విడిచిపెట్టకుండా నేను మాత్రం ఇక్కడ వచ్చి కూర్చునేసి నా మనసు ప్రశాంతంగా ఉండాలి, నా మనసు నిలవలేదంటే ఎట్లా నిలుస్తుంది? విషయం అర్థమవుతుందా? ఎట్లా నిలుస్తుంది? వాటిని విడిచిపెట్టకుండా నా మనసు మాత్రము నిలవాలి. కుదిరే అంశం మీరు చెప్పండి, నిలుస్తుందేమో చెప్పండి. అందుకని ఏం చేయాలి, వాటికి చెక్ డ్యామ్ కట్టాల్సింది, అడ్డుకట్ట ఇవ్వాల్సింది ఎవరు? మనంతటా మనమే వేసుకోవాలి. మనంతటా మనమే వేసి, ఎందుకంటే అవి పోవు. వాటిని మనం ఏం చేయాలంటే మన మనసులో ఇది ఉంది చూసుకో. వాటిని ఏం చేయాలంటే కొన్నింటిని ఏం చేయాలంటే మన మనసు విడిచిపెట్టదు. వాళ్ళు కొంచెం విడిచిపెట్టినా మనం విడిచిపెట్టం కొన్నింటినే. వాటిని ఏం చేయాలంటే ఆ విషయం దగ్గరికి పోయి ఆ విషయం కొన్ని అనుభవిస్తే కానీ మనసులో నుంచి పోవు. అప్పుడేం చేయాలంటే ఆ విషయం దగ్గరికి పోవాలా, అనుభవించి ఏం చేయాలంటే చెప్పాలి, ఆ మనస్సుకు చూపించాలి. హే మనస్సా చూడు, ఆ విషయాన్ని అనుభవించి చూపించాలి. హే మనస్సా ఇది చూడు, భగవంతుని తత్వము చూడు, రెండింటిని చూడు, దీంట్లో ఉండే దోషమును చూడు, భగవంతుని తత్వములో ఉండేటువంటి గొప్పతనమును చూడు, రెండింటిని చూపించాలి మనస్సుకి. అప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే ఈ విషయమునందు ఈ విషయం అది పోదు మనసులో, ఎందుకంటే బాగా తిష్ట వేసుకుని ఉంది. డైవర్ట్ చేయాలంటే రావట్లేదు కదా, డైవర్ట్ చేయాలంటే రావట్లా, మనసులో అది బాగా తిష్ట వేసుకుని ఉంది. పోదు నేనా ఒకతను సద్బ్రాహ్మణుడు అతనికి కోడిగుడ్డు తినాలని ఒక ఆశ ఉంది. కోడిగుడ్డు తినాలని ఎవరో చెప్తే విన్నాడు. కోడిగుడ్డు కూడా బాగుంటుంది, మంచి పోషకాహారాలు ఏంటంటో చెప్పున్నారు. వానికి కోడిగుడ్డు కూడా తినచ్చు కదా, పైగా శాకాహారం అని కూడా చెప్పుకుంటారు. అది పడింది వాడికి మనసులో. కోడిగుడ్డు తింటే అది మాంసాహారం కాదు కదా అని అనిపించింది. ఎట్లా ఉంటుంది చెప్పండి? అది పోతుంది, పోలా మనసులో పోదు. అప్పుడు ఏం చేయాలంటే ఈ మనస్సుకు ఈ కోరిక ఉందా, తీసుకురా. ఆ కోడిగుడ్డులో ఏమేమి లక్షణాలు ఉన్నాయి, దాంట్లో ఏమేమి ప్రోటీన్స్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి ఉన్నాయి, అవన్నీ విచారణ చెయ్యి. అవన్నీ కోడిగుడ్డు దగ్గర పెట్టుకొని విచారణ చేయాలి. తర్వాత భగవంతునికి సంబంధించిన విషయాలన్నీ పెట్టుకో. భగవంతుని యొక్క లక్షణ అంటే లక్షణ వాక్యము ద్వారా విచారణ చేయి. తర్వాత భగవంతునికి సంబంధించినటువంటి భావాలు, గుణములు అవంతా విచారణ చేయి. దీనిలో పోతే ఏంటి విచారణ చేసి దీనిలో ఉండే దోషాన్ని మనసుకు చూపించు, దాన్ని అనుభవించు, పెట్టు మనసుకి ఇచ్చి చూపించాలి. చూపిస్తే అప్పుడు మనసు గ్రహించి ఇంతేనా, దీనికి పోయి ఎంత పెద్ద ఇదిగా ఉందే అని అనుకొని మనస్సు ఏమవుతుంది, ఇప్పుడు దాని నుంచి బయట వస్తుంది. పీఠాధిపతులు కొంతమంది అక్కడ పనిచేసే వాళ్ళతో లేచి వెళ్ళిపోయినారు. కొంతమంది పీఠాధిపతులు అండి
పీఠాధిపతులుగా ఉండేటువంటి వాళ్ళు అక్కడ పని చేస్తుంటారు మనుషులు, అమ్మగారులు వాళ్ళతో పాటుగా కలిసి వెళ్ళిపోయినారంట. 3 నెలలు 6 నెలలు అట్లా వెళ్ళిపోయి అక్కడంతా తిరుక్కొని బయట అంతా తిరుక్కొని మళ్ళీ వచ్చి వీళ్ళు అప్పుడు ఏం చేశారంటే ఆయన లేదు ఆ అమ్మగారు లేరు, కానీ వీళ్ళు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయినాడు ఏమిటోనంటే చాలా చెడ్డ పేరు వస్తుందని స్వామివారు ఇప్పుడు రహస్యంగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళినారు. ఆ లోపల వీళ్ళు వెతికి పట్టుకొని స్వామి రండి అంటే ఆ లోపల ఆయన కొద్దిగా గ్రహించుంటాడు, చిచ్చి నేను మళ్ళీ ఇది పొరపాటు చేశానని చెప్పి గ్రహించి మళ్ళీ అక్కడి నుంచి వెనుక్కి వస్తారు. ఇట్లాంటివి జరిగినాయి. విశ్వామిత్ర మహర్షి అట్లా కదా పతనమయ్యాడు. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలా? విషయం లోపలంతా తిష్ట వేసుకొని ఉంటుంది. విషయం లోపల తిష్ట వేసుకొని ఉండేదానికి ఏం చేయాలంటే చూపించు తప్పులేదు. చూపించి దోషదృష్టిని కల్పించాలి, దోషదృష్టిని గుర్తించేటట్లు చెయ్యాలి. దోషదృష్టిని గుర్తించకపోతే అది పోదు, అది అడ్డంకిగానే కూర్చుంటుంది. అర్థమవుతుందా? అది ఏ విషయమైనా కానీలేండి, అది ఏ విషయమైనా కానీ దాన్ని చూపించేదానికి నువ్వు ఒక ప్లాన్ చేసుకో, నువ్వు ఇబ్బంది పడకుండా ప్లాన్ చేసుకో. ఈశ్వరుడు సహకరిస్తాడు ఈశ్వరుడు. ఎందుకంటే దోషదృష్టితో నేను చూస్తున్నాననే భావన నీకు దృఢముగా ఉండాలి. ఉంటే ఈశ్వరుడు సహకరించి నీకు ఆ విషయంలో ఉండేటువంటి దోషమును నీ మనసు గుర్తించేటట్లు చేస్తాడు. ఎందుకంటే నీ మనసులో అదే ఉంది. దీంట్లో ఏముందబ్బా, ఏందో మనసు పోతా ఉంది చూపిస్తా దానికి. చూడు మనసు చూడు, ఏముందో చూడు. చూస్తుంది, మాట్లాడేస్తే అటుగాపే ఆ మనసు గ్రహిస్తుంది, ఓ ఇంతేనా, సరే. అప్పుడు దాని నుంచి కొద్దిగా వెనక్కి వస్తుంది. మళ్ళా కొంచెం లాగింది అనుకో, మళ్ళీ ఇంకోసారి చూపించు, మళ్ళీ దోషాన్ని చూపించు. అట్లా 2-3 సార్లు చూపించి చిన్నగా మనస్సులో దానిపైన ఉండేటువంటి ఆ భావన తగ్గుతూ వస్తుంది. దోషదృష్టి వైరాగ్యం అని అంటారు దీన్ని. దోషదృష్టి చేత వాళ్ళందరికీ కూడా ఇవి చేసి ఈ మనస్సులో మనకు కూడా దోషదృష్టి కలిగించి మనం దాన్ని చిన్నగా మనస్సుకు నచ్చజెప్పి మనస్సంతట మనస్సు వెనక్కి రావాలి. మనస్సు వెనక్కి రావాలి కానీ మనం ఊరికే వాళ్ళని విడిచిపెట్టేసి తోసేసి ఇట్లా వచ్చేసేది కాదు. తోసేసి వచ్చేస్తే ఈ మనస్సు దూరంగా వచ్చినా కూడా ఈ మనస్సులో అవన్నీ తిష్ట వేసుకుని ఉంటాయి. అట్లా ఉంటాయి, అందరికీ ఉంటాయి కాబట్టి మా 10 నిమిషాలు ఉండండి, 10 నిమిషాలు ఉండండి అబ్బా. కాబట్టి ఆ దోషదృష్టి అనేటువంటిది చాలా ప్రధానం. ఆ దోషదృష్టిని ఇక్కడ కూడా మళ్ళీ ఏమవుతుందంటే వాడుకునే సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. వాడుకునే సామర్థ్యం అంటే ఏంటంటే ఒకసారిగా దాన్ని గుర్తించి దాన్ని చూడకపోయినా కూడా ఇంకా నాకు అవసరం లేదు అని విడిచిపెట్టాడు. స్వామీజీ ఏం చెప్పారంటే ఒకతనికి సిగరెట్లు తాగడం అని అంటే భలే సరదా. అట్లాంటి వాడు స్వామీజీ క్లాసెస్ కూడా వస్తారంట, కానీ సిగరెట్లు మాత్రం మానలేకపోయాడు. సరే స్వామీజీని వచ్చి అడిగారట. స్వామీజీని వచ్చి అడిగితే ఇంతకుముందు ఎప్పుడైనా విడిచిపెట్టేసావా అని అడిగాడట స్వామీజీ నేను చాలాసార్లు విడిచిపెట్టాను. సిగరెట్ నేను తాగను అని చెప్పి నా జోబులో ఉండేటువంటి తీసి నలిపేసి పారేసిన, కాల్ చేసిన నేను అట్లాగే. అయినా మళ్ళీ నేను సిగరెట్లో మానలేకుండా తాగుతున్నాను. అప్పుడు స్వామీజీ చెప్పారట, నువ్వేం చేస్తావంటే ఈ రోజు నుంచి నేను సిగరెట్ తాగను నిర్ణయం తీసుకో. సిగరెట్ ప్యాకెట్ నీ దగ్గర పెట్టుకో. సిగరెట్ తాగను అని నిర్ణయం తీసుకొని సిగరెట్ తాగాలి అని అనిపించినప్పుడంతా సిగరెట్ ప్యాకెట్ చూసి దాంట్లో ఉండే దోషాన్ని గుర్తించు.
సిగరెట్ ప్యాకెట్ని పారేయకూడదు. అర్థమవుతుందా? దగ్గర పెట్టుకోవాలా, దాన్ని పారేయకూడదు. దాన్ని గుర్తించు. ఈ సిగరెట్ తాగితే ఏమేమి జబ్బులు వస్తాయి, ఏమేమి వస్తుంది. కొంతమందికి మనకు సినిమాల్లో కూడా చూపిస్తుంటారు, ఏంటంటే క్యాన్సర్ వచ్చినట్లు, లంగ్ క్యాన్సర్ రావడం, నోటి క్యాన్సర్ రావడం, ఇంకా వేరే ఏంటంటే వస్తాయి. దీని నుంచి వచ్చేటువంటి భావాలన్నీ కూడా నువ్వు గుర్తించు. లేదు స్వామి, సిగరెట్ తాగితే మైండ్ యాక్టివ్నెస్ వస్తుంది స్వామి, కరెక్టే, కాదని చెప్పట్లేదు. మొదటలో నీకు అలాగే ఉంటుంది. ఆ సమయంలో నువ్వు దీనిని గుర్తించే దానికోసం కానీ కొద్దిగా ధ్యానం కూడా ప్రాక్టీస్ చేయి. ధ్యానంలో చేయాలి, ధ్యానంలో కూడా గుర్తించాలి, దీనివల్ల నాకు ప్రయోజనం ఏమీ లేదు అని. ధ్యానం నీకు బలం, ధ్యానంలో మంచి బలం వస్తుంది. ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం అని కఠోపనిషత్తులో చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్వానుభవం అనేటువంటిది, ఆత్మతత్వం అనేటువంటి అనుభవం ఒకటి వస్తుంది, అదొక బలం. తర్వాత విద్య అంటే వివేకం, విచారణ ద్వారా. తర్వాత ఈ విషయం దగ్గర పెట్టుకో, తాగద్దు. తాగాలనుకున్నప్పుడంతా చూసి దీన్ని గుర్తు తెచ్చుకో. ఇట్లా చెప్పారు. చెప్తే మొదటి రోజు 20 సార్లు గుర్తొచ్చిందంట. 20 సార్లు చూశాడు సిగరెట్ ప్యాకెట్ని. చూసి స్వామీజీ ఇలా చెప్పాడు కదా అని మళ్ళీ పెట్టేశాడు. మొదటి రోజు 20 సార్లు గుర్తొచ్చింది. అంటే 20 సిగరెట్లు తాగేవాడు అనమాట మామూలుగా. రెండో రోజుకి 19 సార్లు గుర్తొచ్చింది. అంటే ఒక్కొక్కసారి తగ్గుతూ వచ్చిందనమాట. నెల రోజులు అయ్యేటప్పటికీ 2 సార్లు గుర్తొచ్చిందట. తర్వాత క్రమంగా ఆ 2 సార్లు కూడా గుర్తొచ్చేది తగ్గింది. ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్ పాడే. చూసారా? ఈ ప్రకారంగా మనం దాన్ని ఏం చేయాలా, దాని నుంచి మనం దూరం కావాలి. ఈ ప్రకారంగా బయటపడాల్సి వస్తుంది. ఇట్లా బయటపడితే అప్పుడు విషయముల నుండి మనము బయటపడిన వాళ్ళం అవుతాము. అంటే దీన్ని చేయాలంటే ఇక్కడ 3 ఉండాల. మొదట ఆత్మధ్యానం, 2 విచారణ, 3వది దోష దృష్టి వైరాగ్యం. ఈ 3 ఉండాలండి. ఆ 3 గుర్తుపెట్టుకోండి. 3 ఏంటంటే ఆత్మధ్యానం ఒకటేమి ఆత్మధ్యానం, 2వది వివేకము విచారణ. ధ్యానం మొదట, 2వది వివేకం విచారణ, 3వది దోష దృష్టి. ఈ 3 ఉంటే ఆ విషయం నుండి మనము బయటపడుతాము. అర్థమైంది అది? కాబట్టి ఆత్మధ్యానం, విచారణ, దోష దృష్టి వైరాగ్యం, ఈ 3 ఉంటే అప్పుడు విషయాల నుండి మనం బయటపడుతాం, క్రమంగా బయటపడతాం. అది ఇక్కడ విషయే విరక్త, విషయముల నుండి బయటపడుతాడు, విషయముల నుండి బయటపడతాడు వీడు. అది ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. మొన్న ఈ విషయాన్ని చెప్పాల్సి ఉన్నది నేను. ఈ విషయాన్ని చెప్పేదానికి చూడండి, ఇప్పుడే ఈరోజు టైం ఎంత తీసుకుని ఉందో ఇది. కాబట్టి మొన్న చెప్పేదానికి కొద్దిగా కుదరలేదు కాబట్టి ఈరోజు దాన్ని కొద్దిగా వివరంగా ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. తర్వాత కోవాస్తి ఘోరో నరక స్వదేహ, ఇది చెప్తున్నారు. దాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. असतो मा सद्गमय, ॐ तमसो मा ज्योतिर्गमय, ॐ मृत्योर्मा अमृतं गमय, ॐ
శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురుచరణారవిందార్పణమస్తు. ఓం జై బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरि ओम.